ఈ విచిత్రాలు చూడండి. ఇల్లు రాళ్లతో కట్టినట్టు ఉండాలని చెక్కలతో ఇండ్లు కట్టి దానిపైన సిమెంట్ పూసి కేవలము 1 ఇంచి మాత్రమే ఉండే రాళ్ళని ఊరికనే అతికించుకుంటా పోతున్నారు డిజైన్ కోసమని. తర్వాత సర్కస్ లో మాదిరిగా కాళ్ళకి కట్టెలు కట్టుకొని డ్రైవాల్ అని అట్ట షీట్ల మీద పెయింట్ కొట్టడానికని ఆ జాయింట్ల దగ్గర ఉండేదంతా కూడా అరగదీసన్నారు. తర్వాత ఇదిగో ఇలాంటి పెద్ద పెద్ద క్రేన్లతో చెట్టు నుంచి వచ్చిన చెక్కతో లేక చెట్టు పొట్టు నుంచి తయారు చేసిన చెక్కతో షీట్లు చేసి అన్ని పేర్చుకుంటా పోయినారు పైకి. తర్వాత దాని పైన వినైల్ షీట్స్ అని వర్షానికి తడవకుండా ఇంటికి పై భాగాన ఇంటికి సైడ్లలో వేసినారు. తర్వాత ఇంటి ముందుకు మాత్రము రాళ్లతో కట్టినట్టు ఉండాలంటే రాళ్ల డిజైను లేదా ఇటుకల డిజైను. ఇది కేవలము ఇండ్లు అందంగా కనపడడానికే. ఈ రాళ్ల ఇటుకల వల్ల ఇంటికి బలం ఏం లేదు గాని తర్వాత ఇండ్లకి వెనక భాగాన డెక్ అని ఆ పైనుండేది కట్టించుకొని దాని కింద ప్యాటియో అని స్క్రీన్డ్ పోర్చ్ గాని లేదా సన్ రూమ్ మాదిరి గాని కట్టించుకోవచ్చు. దానికోసమని కింద కడ్డీలేసి సిమెంట్ వేసి దానిపైన మనం వినైల్ గాని కార్పెట్ గాని టైల్స్ గాని వేయించుకోవచ్చు. కానీ డెక్ కు పైన మాత్రము ట్రెక్స్ అనే మెటీరియల్ వాడతారు. తర్వాత ఇంటి లోపల కిందుండేటి అన్ని కూడా మ్యానుఫ్యాక్చర్డ్ వుడ్ షీట్స్. ఇదేమో వంట రూమ్ అనమాట. కిచెన్ లో ఇక్కడ ఒక పెద్ద బండ వేస్తారు దీనిపైన, ఈ షెల్ఫ్ల పైన. స్టవ్ ఏమో ఆ గోడకి, ఫ్రిడ్జ్ ఏమో ఆ గోడకి వస్తాయి. తర్వాత ఈ కమ్యూనిటీ అంతా కట్టే ఇండ్లలో కరెంటు, ఇంటర్నెట్ కేబుల్స్, ఏమేం వాహనాలు వాడతారో చూద్దాము. సైట్ డెవలప్మెంట్ అంటే ఇదిగో ఇట్లా పెద్ద పెద్ద సైట్లు తీసుకొని పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి అనమాట. ఈ కంపెనీల వాళ్ళు అమెరికా స్టాండర్డ్ అంటే ఇదిగో ఇట్లా స్టాండర్డ్ గా తార్ రోడ్ వేస్తారు. తర్వాత ఇక్కడ పక్కనే ఒక కర్బు మాదిరిగా సిమెంట్ ది కడతారు. దాని పక్కన ఒక కర్బు ఉంటుంది. తర్వాత కొంచెం గ్రాస్ ఉంటుంది. తర్వాత వాక్వే ఉంటుంది. తర్వాత గడ్డి ఉంటుంది. తర్వాత ఇండ్లు ఉంటుంది. ఎక్కడే గాని మట్టి ఉండదు. ఇదే దాన్ని సుమారుగా మొత్తం కమ్యూనిటీ అంతా రెడీ అయిపోయినాక చూపిస్తాను. మీరు అసలు గుర్తుపట్టలేరు ఈ ఏరియాని. ఇక్కడంతా కూడా వర్జీనియా ప్రాంతంలో మొత్తం అడవి ప్రాంతం కాబట్టి ఇక్కడంతా కూడా మొత్తం చెట్లు ఉన్నాయన్నమాట. వీటన్నిటిని కొట్టేసి ఆ చుట్టుపక్కల అటుపక్కన ఇంకొక బ్లాక్ ఆఫ్ ఇండ్లు ఉన్నాయి. వీటికి మధ్యలో అంతా కూడా ఇట్లా కడతా పోతా ఉన్నారు. ఇంకా పని భీకరంగా జరుగుతుంది. ఈ కమ్యూనిటీలో సుమారుగా 250 ఇండ్లు ఉన్నాయి. ఇంకా ఇళ్ల రేట్లు ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి అనే దాన్ని బట్టి ఈడ కట్టే ఇండ్లకి 4 నుంచి 6 బెడ్రూమ్ల ఇండ్లు కడతారు. అందాజుగా $1 మిలియన్ అంతకంటే ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ సపరేట్ ఇండిపెండెంట్ హౌస్లు. అందాజుగా ఒక ఇండ్లు 9 కోట్ల రూపాయలు అనుకోండి. ఇక్కడ అందరు ఇండ్లన్నీ కూడా మొత్తం లోనే అనమాట. 30 సంవత్సరాలు లోను. ఇంట్రెస్ట్ రేట్లు మార్కెట్ ధరను బట్టి పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. ఇప్పుడైతే సుమారుగా 6% ఉంది. లోన్ అని చెప్పి అప్పు తీసుకొని ఇండ్లు కట్టుకోవడం బెటరా కాదా మీరు కింద కామెంట్స్ లో చెప్పండి. ఇదిగో ఇట్లా మట్టి రోడ్డు మీద ఫస్ట్ పొర తార్ రోడ్డు వేసినారు. తర్వాత ఈడంతా కూడా మట్టి గాలికి దుమ్ము లేకుండా గడ్డి విత్తనాలు చల్లి దానిపైన ఎండుగడ్డిని కప్పినారు. ఇదిగో ఇట్లా పక్షులు వచ్చి తినిపోకుండా గాలికి కొట్టుకొని పోకుండా. ఇప్పుడు పోయి వాహనాలన్నీ చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో. ఇదేమో మన బుల్డోజర్ మాదిరిగా ఉంది వాహనము. దాని వెనకల ఒకటి దాని పిల్ల ఉంది. ఈ వాహనం ఏందో విచిత్రంగా ఉంది. కింద తోసుకుంటా పోయేది ఉంది. మరి ఇది ఏందో మీకు తెలిస్తే చెప్పండి. ఇది చూడండి, పిల్ల ఇప్పుడే పుట్టింది. భలే ముద్దుగా ఉంది. ఇది చిన్న రోలర్స్ మాదిరిగా ఉన్నాయి కానీ దీనికి ఎక్కడ కూర్చొని నడపడానికి లేదు. దీనికి రిమోట్ కంట్రోల్ ఉంటది. చిన్న చిన్న గుంతల్లో పట్టణ చోట్ల దీన్ని దించుతారు తీసుకుపోయి. ఇంకా దీంట్లో రకరకాల కంపెనీలు ఉన్నట్టున్నాయి. ఇదేమో డీరన్ ఉంది. వెనక పక్కన ముందు పక్కన ఎన్ని కూడా అటాచ్మెంట్లు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. రకరకాల పనులకి రకరకాల మారుస్తుంటారు అనుకుంటా. మీలో ఎవరైనా బుల్డోజర్లు గానీ క్రేన్లు గానీ ఆపరేట్ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి. తర్వాత ఇడుండే వాహనానికి పెద్ద పెద్ద గాన్లు లేవు గానీ యుద్ధ వాహనాలకు ఉన్నట్టు కింద చైన్ మాదిరిగా ఉన్నట్టుంది. ఇది మట్టిలో ఏడంటే ఆడ పోయి గుంతల్లో రెక్కబోకుండా తవ్వడానికి అనుకుంటా. ఈ బెల్ట్ చైన్ అనుకున్నా గానీ దగ్గర పోయి చూస్తే ప్లాస్టిక్ మాదిరిగా ఉంది. ఇది దీనికి కూడా 2 రకాల ఫిక్చర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. అన్ని వాహనాలు సేమ్ ఉన్నట్టు ఉన్నాయి గానీ దీనికి వెనక పక్క చూడండి వేరే ఫిక్చర్ మాదిరిగా ఉంది. ఇదంతా కూడా హైడ్రాలిక్ సిస్టమ్. ఇదేమో సపోర్ట్ కింద దించుకోవడానికి కాళ్ళ మాదిరిగా. తర్వాత ఇదేమో గుద్దడానికి మట్టినంతా కూడా గట్టిగా చేయడానికి అనుకుంటా. అదిగో ఆడుండేదానికేమో గుద్దేది పెట్టినారు ముందర పక్కన. దీనికేమో చెయ్యి మాదిరిగా తవ్వేది పెట్టినారు. కాబట్టి ఏదంటే అది మార్చుకుంటారు అనుకుంటా. తర్వాత ఇక్కడ ఒక నీళ్ల ట్యాంక్ ఉంది. ముందు పక్కన చల్లుకుంటా పోవడానికి ఈ సిస్టమ్ మాదిరిగా ఏదో ఫిక్స్ చేసినట్టున్నారు. మరి రోడ్లు క్లీన్ చేయడానికి అనుకుంటా. ఇంకా ఇండ్లన్నీ చెక్కలతో కడతారు కానీ కింద బేస్మెంట్ అనేది సిమెంట్ తో కడతారు. కాబట్టి ఇవన్నీ ప్లేట్ల మాదిరిగా మన మాదిరిగా ఉన్నాయి. సిమెంట్ అంతా పోయడానికి. తర్వాత ఇది తీసేస్తారు. ఇదేందో విచిత్రంగా ఉంది. ఇది ఏం మిషనో తెలియట్లేదు. ఇటుపక్క ఒక రోలర్ చైన్, అటుపక్క ఒక రోలర్ చైన్ ఉంది. ఈ సైడ్ లో కర్బులు వేసుకుంటా పోయేది అనుకుంటా. సిమెంట్ కర్బు ఉంది కదా, ఈ పెద్ద కర్బు చిన్న కర్బు 2 దీంతో వేసుకుంటా పోతారు అనుకుంటా. ఇదిగో దీంట్లో నుంచి సిమెంట్ వేసి మొత్తము చిన్నగా కట్టుకుంటా పోతుంది. ఎందుకంటే రోడ్ అంతా చాలా దూరం వేయాలి కాబట్టి. అలాంటి మిషన్ ఇదిగో ఇది చూడండి. దీని మీద రాసినారు క్లియర్ గా పవర్ కర్బర్ అని. ఈ తార్ రోడ్డుకి ఆ ఇండ్ల పక్కన ఉండేదానికి మధ్యలో ఈ సిమెంట్ కర్బ్ వేసుకుంటా
పోవడానికి. ఇలాంటి కన్స్ట్రక్షన్స్ జరిగే దగ్గర ఇలాంటి మొబైల్ హోమ్స్ అని గాండ్ల మీద ఇండ్లు ఉంటది, ఒక ట్రక్ మీద నుంచి తెచ్చి దించుతారు. కొన్నిసార్లు కొంతమంది మనుషులు ఉంటారు దీంట్లో, లేకపోతే సామాను పెట్టుకుంటారు. ఇంకా ఇక్కడ ఏదో ఒక బుజ్జి ట్యాంకర్ ఉంది. ఇది చూడ్డానికి ఏమో ఇంటర్నెట్ కేబుల్ అనుకున్నా గానీ కాదు, గ్యాస్ లైన్ ఇది. ఇక్కడ ఇండ్లన్నిటికీ గ్యాస్ పైప్ అనమాట. డైరెక్ట్ గా ఇంకా సిలిండర్ అట్లా ఏం లేకుండా ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇస్తారు. ఇంకా మనం వాడిన దాన్ని బట్టి మీటర్ని బట్టి డబ్బులు కట్టాలా. ఇట్లా గుంతదవి గుంత లోపల పైప్ వేసుకుంటా పోతున్నారు. ప్లాస్టిక్ పైపు, మెటల్ పైప్ కంటే ప్లాస్టిక్ పైపే బెటర్ అనుకుంటా, లీక్ కాకుండా ఉంటుంది. ఇంకా ఇలాంటి వర్కులు జరిగినప్పుడు ఎలక్ట్రిసిటీ కావాలంటే దీనికి జనరేటర్ మాదిరిగా ఉన్నట్టుంది ఒకటి. ఇంకా ఇంటి లోపల మేము వినైల్ ప్లాంక్స్ అని ఎల్విపి అంటారు, లగ్జరీ వినైల్ ప్లాంక్స్ వేయించుకున్నాము. వీటిలో ఇంకా రకరకాల సైజులు, రకరకాల కలర్లు, రకరకాల రేట్లు ఉంటాయి. స్క్వేర్ ఫుట్ కింద అని ఉంటుంది. కావాలంటే కార్పెట్ వేయించుకోవచ్చు, వుడెన్ ఫ్లోర్ వేయించుకోవచ్చు, టైల్స్ వేయించుకోవచ్చు. మనం ఏదైనా మన ఇష్టము. ఇల్లంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, పాడు కాకుండా ఊరికనే పేపర్ కప్పినారు. ఇంకా ఇటు పక్కనేమో ఐలాండ్ మీద బండ వచ్చేసింది, ట్యాప్ పెట్టినారు, సింక్ పెట్టినారు, క్యాబినెట్లన్నీ అయిపోయినాయి. దీనిపైన ఊరికనే ఒకటి షీట్ అతికించినారు. ఇది గ్రానైట్ బండ కాదు, ఇది క్వార్ట్జ్ సోప్ స్టోన్ అని భూమిలో దొరికిన డైరెక్ట్ బండ కాదు, చేసిన బండ. క్యాబినెట్లు ఐలాండ్ అంతా రెడీ అయింది. ఇంకా ఇక్కడేమో స్టవ్ పెట్టాలి, ఫ్రిడ్జ్లు రావాలి. ఇప్పుడు ట్యాపులకు కూడా అట్ట కొడితే ఆన్ అయ్యి ఆఫ్ అయ్యేది అంతా కూడా ఆటోమేటిక్ ఉంది, కానీ మేము పెట్టించుకోలేదు. కిచెన్ ప్యాంట్రీలో వస్తువులన్నీ పెట్టుకోవడానికి, అరలు పెట్టడానికని ఇదంతా కూడా ఇట్లా బొక్కలు పెట్టినారు రెడీగా. ఈ మెటల్ షీట్ ని ఫిక్స్ చేస్తారు. కాకపోతే వంట రూమ్ కి కొంచెం దూరమే ఉంది. తర్వాత ఇక్కడ క్యాబినెట్లలో ఈ కార్నర్ లో ఉండేదానికి ఇట్లా గుండ్రంగా తిరిగేది పెట్టినారు. స్థలం లేదు కాబట్టి వస్తువులు తీసుకోవాలంటే ప్రాబ్లం అని ఇంకా దీనికి కూడా డోర్ పెడతారు. ఇంకా డోర్ పెట్టలేదు. ఇంకా తర్వాత ఇక్కడ మెయిన్ లెవెల్లో ఇక్కడ గెస్ట్ రూమ్ పక్కన హాల్ కి ఫుల్ బాత్రూమ్ ఉంది. స్టాండింగ్ షవర్, టైల్స్ అన్ని రెడీ అయిపోయినాయి, ఫిక్స్ అయిపోయినాయి. ఇంకా ఇక్కడ ఒక గ్లాస్ డోర్ రావాలి, అది ఒకటి పెట్టలేదు. తర్వాత ఇక్కడ పైన లెవెల్లో లాండ్రీ రూమ్ లో ఇంకా రకరకాల క్లాసెట్లలో వస్తువులు పెట్టుకోవడానికి ర్యాక్స్ ఫిక్స్ చేస్తా ఉన్నారు. వీటిలో కూడా రకరకాల లెవెల్స్ ఉన్నాయి. ఏ లెవెల్ కావాలంటే ఆ లెవెల్ ను బట్టి మెటీరియల్ ఉంటుంది. బాత్రూముల్లో సింకులకు మాత్రము గ్రానైట్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇది సైబీరియా గ్రానైట్ అంట. ఇంకా ఇక్కడ కూడా ట్యాప్లు అన్ని ఫిక్స్ అయినాయి, ఇంకా కంప్లీట్ కాలేదు. కానీ ఇటుపక్క షవర్ కి కర్టన్ రాడ్ కూడా పెట్టేసినారు. తర్వాత టాయిలెట్లకి టాయిలెట్ సీట్లు కూడా పెట్టేసినారు. కాకపోతే ఈ సాఫ్ట్ క్లోజ్ అని ఏసనే దబక్కని పడి చెవులు వగిలిపోకుండా మనకి మూసినప్పుడు చిన్నగా పడతాయి అనమాట స్ప్రింగ్ యాక్షన్ తో. మేము వినైల్ ప్లాంక్స్ కింద ఈ సెలెక్ట్ చేసుకున్న దగ్గర అంతా వర్క్ అయిపోయింది. కానీ బెడ్రూమ్లలో అంతా కూడా కార్పెట్ ఉంది కాబట్టి అది వేయలేదు. ఇంకా కార్పెట్ పాడైపోతుంది కాబట్టి వర్క్ జరిగేటప్పుడు లాస్ట్ లో వేస్తారు ఫైనల్ గా. ఇంకా అది కాక ఆల్మోస్ట్ అంతా ఫినిష్ అయినట్టుంది. ఇంకా మాస్టర్ బెడ్రూమ్ లో కూడా కింద కార్పెట్ వేయలేదు. ఇక్కడ మాస్టర్ బాత్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మట్టి మశానం వీళ్ళు తొక్కినేది ఉంది, కానీ ఇదంతా క్లీన్ చేస్తే నీట్ గా ఉంటుంది. బాత్ టబ్, అన్ని షవర్, సింకులు అంతా రెడీ అయిపోయినాయి. టైల్స్, క్యాబినెట్స్ మొత్తం రెడీ అయిపోయినాయి. మాస్టర్ బాత్రూమ్ లో మాత్రం 2 సింకులు ఉన్నాయి. కాంట్రాస్ట్ అంతా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మిర్రర్ రావాలి, మిర్రర్ రాలేదు. తర్వాత ఇక్కడ ఒక పెద్ద అద్దం రావాలి, డోర్ రావాలి, ఇది రాలేదు. స్టాండర్డ్ గా ఇదిగో ఇలాంటి బాత్ టబ్ ఉంటది, కానీ చాలా మటుకు ఇది సోకే అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడోసారి కానీ దీంట్లో స్నానం చేయరు జనాలు. ఈడ కొంచెం ఎత్తే ఉన్నట్టుంది, ఒక స్టెప్ ఉంది. ఈడ మళ్ళీ దాంట్లోకి ఎక్కి దిగాలన్నా కూడా కొంచెం ఎత్తే ఉంది. ఈడ వంట రూమ్ లో ప్యాంట్రీకి ఈ షెల్ఫ్ల మాదిరి ఫిక్స్ చేస్తున్నారు మెటల్. ఎట్లా చేస్తారో చూద్దాం. ఈడ కొడతాడు చూడండి. చాలా సింపులే అనమాట. ఏంటంటే ఈడ గోడలన్నీ కూడా డ్రైవాల్ అని ఉంటుంది, ఆర్టిఫిషియల్ గా చేసిన మెటీరియల్. ఒక చిన్న పిన్ను చేత్తో గుచ్చినా గానీ గుచ్చుకుంటుంది బాగా. భారీగా మనం చీలలు కొట్టడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ మెటీరియల్ కూడా డ్రైవాల్ మెటీరియల్ చాలా చీపే అనమాట, రీప్లేస్ చేసుకోవచ్చు. ఊరికే స్క్రూ డ్రైవర్ తీసుకొని బొక్కలేసి దాంట్లో ఇదిగో ఇట్లా పెట్టి క్లిప్పులు దానిపైన ఇంకా అరాలు నిలబెట్టడమే. ఈ వీడియో అంతట్లో మీకు ఒక్క విషయమైనా నచ్చింటే ఒక లైక్ వేసుకోండి.